ఏమిటండి ఇది? తల సరిగ్గా తుడుచుకోకుండా తల దూకుంటున్నారు. తిరగండి. అయ్యో, చిట్టి పాపాయికి తల తుడుచుకోవటం రాదు, తల దువ్వుకోవడం రాదు. మదండి. మధు, ఏమిట్రా? నేను బయలుదేరుతున్నాను అన్నయ్య. జాగ్రత్త, బాగా చదువుకో. అవును, ఇన్నాళ్ళు మీరు దగ్గరుండి చదివించబట్టే అతను ఎంబీబీఎస్ అయ్యాడు. నేను వెళ్ళొస్తాను అన్నయ్య. వదినా, వస్తాను. కండలు గలవ నా బా. ఏం వినపట్టలేదేంటి? ఏమండి, బరువులు ఎత్తుతున్నారా? ఎత్తుతున్నా. ఆసనాలు ఏమైనా వేస్తున్నారా లేదా? వేస్తున్నా కదా. వెయ్యండి వెయ్యండి. కండలు కొండల్లా పెరిగిపోవాలి. ఏమిటో తెలియకుండా కండలు కొండల్లా పెరిగిపోతున్నాయేంటి? అన్నట్టు మర్చిపోయాను, బస్కిలు ఏమైనా తీస్తున్నారా లేదా? రోజు తీస్తున్నాను కదే. తీయండి తీయండి. రోజు 25 తీస్తున్నారు, ఈ రోజు 50 తీయాలి. 50 తీను. నేను 99 తీస్తాను. ఆ 99 ఏంటి? ఏం వినబట్టం లేదు, గట్టిగా చెప్పండి. 1 2 3 4 5 6 కనపట్టలేదు. 6 కావాలి. 6 రండి. 6 కదా ఎవరు కదా? రండి ఇస్తావా? రండి. 6 కావాలి. 6 కావాలి. బాబా కమ్మంటుంటే ఏదది? వేయండి వేయండి. 20 కాదు, 8 9 10 ఇంక నేను వేయలేను కానీ ఆ కాకర రోజు వచ్చేవాడి తాగ మూలకుంటుంటా. లేవండి, వేయండి. 99 100 జీవితాంతం బక్కీలు దండాలతో సరిపోయింది. అవును, మరి లబసిక ఏమిటి? లబసిక లబసిక అదేమిటండి? ఆ మూత అలా పెట్టకండి, మీకు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను. కొట్టానంటే చూసారా? ఆ గోడ మీద బొమ్మలు చూడండి. ఇక్కడ 6 నెలలు అలా తయారవ్వండి, ఆ తర్వాత లబసి. గోడ మీద బొమ్మలు ఏమిటి? గోడలో తయారవుతాను. ఏమిటండి ఇస్మాయిల్ గారు? అబ్బో, ఇస్మాయిల్ గారి కోపం వచ్చినట్టుందే. ఇప్పుడు టైం ఎంత? 3. వాసు, ప్రతిరోజు ఇలా వాక్ టైం చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే శాంతం ఏం కావాలి, పిల్లలేం కావాలి, నేనేం కావాలి చెప్పు. ఇస్మాయిల్, ఎప్పుడు జీవితం అంతా టైం ప్రకారం గడపడం కష్టం. అప్పుడప్పుడు నీ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించా? నా ఆరోగ్యానికి ఏమైంది? ఇంకొన్నాళ్ళు కష్టం. మధు డాక్టర్ అవుతాడు, చెబుతాడు. అప్పుడు నేను కష్టపడాలనుకున్నా, వాళ్ళు కష్టపడినెవరు? నువ్వేం దిగులు పడకు. అది సరే, నువ్వు మధ్య తాగావా? తాగాను. నమస్కారం సార్. ఓ, వచ్చావా? కూర్చో. పర్వాలేదు సార్. బాగున్నావా? నీ 4 పిల్లలు చదువుకుంటున్నాను అనుకుంటాను. నాకు 2 పిల్లలు సార్. అదే లేవయ్యా, తమ్ముళ్ళను కూడా సొంత బిడ్డలా చూసుకుంటున్నావని అలా అన్నాను. పాపం ఖర్చులు కూడా ఎక్కువే అనుకుంటాను. రాత్రి బౌలు కష్టపడతావు, కానీ లంక మీద గోదావరి ఈతలా ఉంది నీ బతుకు. చూడు, నీ కష్టాలన్నీ తీరడానికి నేను 10,000. ఎందుకని? చేసిన పనికి జీతం తీసుకునేవాడినే కానీ జారిపడిచ్చే దానాన్ని తీసుకునేవాడిని కాదు. ఇది దానం అని ఎవరన్నారయ్యా? నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది పని.
నా పని చేసి పెట్టినందుకు ఇది జీతమే అనుకో. పని ఏమిటండి? మన ఫ్యాక్టరీలో వర్కర్స్ జీతాలు చాలట్లేదని స్ట్రైక్ నోటీస్ ఇచ్చారని విన్నాను. లాభాలంటూ వస్తే నేనే పెంచేవాని కదయ్యా. లాభాలు పెరిగాయో లేదో నాకు తెలియదు కానీ మీ వ్యాపారం పెరిగింది, మీరు పెరిగారు. కానీ మీ దగ్గర పనిచేస్తున్న మేం మాత్రం పెరగలేదు. అందుకని స్ట్రైక్ చేయాలనుకుంటున్నా. అది తప్పు కాదు, నీ హక్కు కూడా. కానీ ఒకరి హక్కు మరొకరికి హాని కాకూడదు. అందుకని ఒక్క మాట నువ్వు చెప్తే అంతా ఆగిపోతుంది. ఆ పని నేను చేయలేనండి. ఒక్కసారి ఈ కాగితాల వైపు చూడు. అవసరాలను తీర్చే శక్తి చచ్చుపుచ్చుని ఆదర్శాల్లో లేదు, నికాసైన ఈ కాగితాల్లో ఉంది. అవసరానికి ఆదర్శాన్ని నమ్ముకునే అవకాశవాదిని కానీ అప్పుల పాలవుతూ పడవలేను. అవన్నీ అనుభవం లేని మాట. ఇలాంటి అవకాశాన్ని నువ్వు తప్ప మరెవరు వదులుకో. బాగా ఆలోచించు. కుజగరావు గారు, మీ లాభాల కోసం తమ బతుకుల్లో నష్టపోతున్న వర్కర్లకి సగం జీతాలిచ్చి నిలవేసిన ఈ నల్ల డబ్బు మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తుంది. వాటి కోసం ఆశపడే వాళ్ళు వేరే ఉంటారు. వారి కోసం ప్రయత్నించండి. వస్తాను. ఇప్పుడు నేను ఆటను చూడు. అర్ధనారి పిల్ల ఓహో ఎచ్చి పిల్ల 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 అర్థనారి, ఈ క్లాసును చూసైనా నీకు జాలేయడం లేదురా? ఏమీ లేదు. ఇప్పటికే మీరు 8 మెట్లు ఎక్కేశారు. 80 మెట్లు ఎక్కేశానంటో నీ సొమ్మేం పోయింది? నీ నోటికి తాళం వేయించాలి. అమ్మాయి ఇంటికి వచ్చిందా? రాలేదు. పెళ్లి కావాల్సిన పిల్ల ఇంకా ఇంటికి రాలేదు అంటే నేను తట్టుకోలేని వర్రీస్ వర్రీస్ వర్రీస్. అవును, నాన్నగారు ఏమిటి వరీస్ వరీస్ అంటున్నారు? చెప్పనాకయ్యా. పిల్ల చూడు మల్లా ఆడుకుంటే దాగుడు మూత ఎట్టాగుంటాదో. ఎవరు కావాలండి? శ్రీనివాసరావు వారు ఫ్యాక్టరీకి వెళ్ళారండి. అయితే ఆయన భార్య నేనేనండి. శాంతమ్మవు నువ్వేనన్నమాట. పేరుకు తగ్గట్టుగా నాతో మాట్లాడటానికి వచ్చారా? మళ్ళీ ఎక్కడా ఎవరో నాకు తెలియదు. నేను కూర్చుంటే నీకు అభ్యంతరం లేదనుకుంటాను. ఇప్పుడు అడగమ్మా. సరే, నేనే చెబుతాను. నేను మీ శ్రేయోభిలాష. శ్రేయోభిలాష అంటే? పాపం, ఆ మాటకు అర్థం శ్రీనివాసరావుకు తెలియదు. ఒక క్షణం ఉండండి, కాఫీ తీసుకొస్తాను. రవి, లీలా, ఫ్యాక్టరీకి వెళ్ళి నేను చెప్పానని చెప్పి నాన్నగారు త్వరగా తీసుకురండి. ఏమండి? చక్కెర చాలేదమ్మా. ఉండండి. నువ్వు తక్కువ వేసావని కాదు, నాకు ఎక్కువ కావాలి. ఒక్క కాఫీలోనే కాదు, జీవితంలో ఏదైనా అంతే. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. అసలు నేను ఇంత వాడిని అవటానికి కారణం కూడా అదే. ఏదైనా ఎక్కువైతే ప్రమాదం అని నా నమ్మకం. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? ముందే డబ్బు తీసుకో. ఇప్పుడే కదండి చెప్పాను ఎక్కువైతే ప్రమాదం అని. ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళం మేము. ఎలాగూ మీకు ఎక్కువ కావాలి కాబట్టి
అది మీ దగ్గర ఉంచండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? సరే, భుజంగరావు కంగారు పడకండి. మీరెవరో నాకు తెలుసు, మీరు ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు. ఆయన నాకంతా చెప్పారు. చూడండి, ఆయన కాదన్న ఏ పని ఈ ఇంట్లో ఎవరు చెయ్యరు, చెయ్యలేరు. ఆయన అనుమతి లేకుండా ఈ 4 గోడల మధ్యకి గాలి కూడా జొరబడు. మీరు వెళ్ళండి. ఆగు, బాగా ఆలోచించుకుని మరీ మాట్లాడు. చూడమ్మా, అతను మగవాడు, ఆవేశంలో ఆలోచించడం మర్చిపోయి ఉంటాడు. చేతి నిండా డబ్బు లేక బాధపడుతుంది నువ్వు. పెదమరిదిని డాక్టర్ చదివించాలి, చిన్నమరిదిని లాయర్ని చెయ్యాలి, ఇంకా మరదలకు పెళ్లి చేయాలి, పిల్లలకు చదువులు. అవన్నీ మా సమస్య. అవి ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. వాటికి దీనికి ఏ సంబంధం లేదు. అయినా చేతికెందిన డబ్బుని కాదనడం మూర్ఖత్వం అని మీ అభిప్రాయం. మాకు అదే కావాలి. 10 మంది తాగే గంజి దోచేసి మేం మాత్రం పరమాన్నం తినాలన్న కోరిక మాకు. ఆ 10 మందితో తాగే గంజి మాకు పరమాన్నం. మాకదే కావాలి. అదే కావాలనుకుంటే కలిసి వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోవడమే ఉంటుంది. అది అదృష్టం కాదండి. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. మీరేం చెయ్యక్కర్లేదు. వెళ్ళి కుబేరేది తాకట్టు. డాక్టర్ గారు, మా అన్నయ్య పరిస్థితి ఎలా ఉందండి? ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. ఆయనకు బ్లడ్ క్యాన్సర్. మీకేమాత్రం లాభం లేదండి. ఆయన బ్రతకడం కష్టం.